అందరికీ నమస్కారం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి ఆహ్వానించినందుకు స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, ప్రిన్సిపల్ గారికి, తదితరులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ రోజు పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ అందరూ కలుస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళ మధ్యలో మంచి కోఆర్డినేషన్, స్టూడెంట్స్ కి ఏమన్నా ఇబ్బందులు ఉంటే అది టీచర్స్ దృష్టికి వస్తే వాళ్ళు అవి పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్తారని, లేదంటే పేరెంట్స్ ఏదైనా ఇబ్బంది పడుతుంటే, ఇంట్లో సరిగ్గా ప్రవర్తించకపోతుంటే అది టీచర్స్ దృష్టికి తీసుకొచ్చి స్కూల్లో ఏదైనా కరెక్షన్ మెజర్స్ చేయడానికి ఆస్కారం ఉంటుందేమో అని చెప్పి వాళ్ళ ఇద్దరి మధ్య ఒక మంచి డైలాగ్ ఏర్పరచాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వం. అట్లానే ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ చాలా చక్కగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు. స్టూడెంట్స్ కి విద్య అనేది ఎంత అవసరమో మనకు తెలియదు కాదు. చాలా కళ్ళు ఉంటాయి, మనకి ఉంటాయి, చిన్నపిల్లలకి ఉంటాయి. ఏదో అవ్వాలని, పెద్ద ఆస్తి సంపాదించాలని, లేదంటే పెద్ద పొజిషన్ లోకి వెళ్ళాలని, పెద్ద పవర్ రావాలని, ఇట్లా చిన్నపిల్లలకి చాలా పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఆ కళను సాకారం చేసుకోవడానికి మార్గం విద్య ఒకటే. మంచిగా చదువుకొని వాళ్ళు అనుకున్న సాధిస్తే వాళ్ళ అనుకున్న కళ్ళన్నీ నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ విద్య కాకుండా దీన్ని విడిచిపెట్టేసి వేరే ఏ మార్గంలో వెళ్ళినా కూడా వాళ్ళ అనుకున్న కళలు సాకారం అవుతాయని చెప్పి గ్యారంటీ ఇవ్వలేము. కేవలం విద్యను పట్టుకుంటే మాత్రమే వాళ్ళు అనుకున్న కళలు సాకారం అవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లానే విద్య ఒకటే కాకుండా విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రోత్సాహం అందిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇట్లా వాళ్ళ ఇన్స్పిరేషన్ ఎవరో కలుపుకొని, లేదంటే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్ ని చూపించి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా కష్టపడ్డారు, ఏం సాధించారు, ఏం చేశారు, వాళ్ళ ప్రణాళిక ఎలా ఉండేది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ వేరే బయట ఎలా గడిపేవాళ్ళు, ఫ్రెండ్స్ తో ఎలా గడిపేవాళ్ళు, ఇట్లాంటివన్నీ మనం తెలుసుకొని మనమే పిల్లలకి తెలియజేసినట్లయితే వాళ్ళు ఆ మార్గంలో నడిపించే వాళ్ళు అవుతాం. జస్ట్ చాలా క్యాజువల్ గా నేను పెద్ద తర్వాత ఇంజనీర్ అవుతాను, డాక్టర్ అవుతాను అని చెప్తానే ఉంటాం చిన్నప్పటి నుంచి. కానీ అది అవ్వడానికి ఏం చేయాలో చిన్నపిల్లలకి మనం మార్గనిర్దేశం చేయకపోతే వాళ్ళు నేను పెద్ద తర్వాత డాక్టర్ అవుతానని అంటారు, వదిలేస్తారు. కానీ వాళ్ళు చేయాల్సి చేస్తారు. అదే మార్గంలో వెళ్తే పెద్ద తర్వాత అవ్వచ్చు, కాకపోవచ్చు. సో వాళ్ళ చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో తెలుసుకొని ఆ రంగంలో వాళ్ళకి ఇన్స్పిరేషనల్ ఫిగర్ ఒకరిని చూపించి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో ఆ మార్గంలో వాళ్ళని నడిపించే ప్రయత్నం పేరెంట్స్ గా, టీచర్స్ గా మనమే చేయాలి. ఇంట్లో పేరెంట్స్ చేస్తారు, స్కూల్లో టీచర్స్ చేయాలి. అట్లా ఆ మార్గంలో నడిపించే ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళకి మనం ఎంతో తోడ్పడిన వాళ్ళం అవుతాం. ఆ రీసెర్చ్, బేసిక్ రీసెర్చ్ మనమే చేయాలి. వాళ్ళకి ఎవరి ఇంట్రెస్ట్, ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్, వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి. ఇట్లా అజయ్ ప్రేమ్జీ గారు చెప్పినట్టు ఇప్పుడు స్కూల్లో టీచర్స్ స్కూల్లో లెసన్ ఉందో లేదో తెలియదు, టీచర్స్ చెప్పాలి. మేము చదువుకున్నప్పుడు చిన్నప్పుడు ఒక లెసన్ ఉండేది. అజయ్ ప్రేమ్జీ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఒక సపరేట్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలి అని. సపోజ్ ఇప్పుడు శృతి అని ఒక అమ్మాయి ఉంది. శృతి అంటే ఎవరు? శృతి అనే పేరు చెప్పగానే అందరికీ ఏం గుర్తొస్తుంది? ఒక 4-5 క్యారెక్టర్స్ ఉండాలి. సపోజ్ ఆ శృతి అనే అమ్మాయి డిసిప్లిన్ గా ఉంటది, లేదంటే కామ్గా ఉంటది, లేదంటే బాగా చదువుకుంటది, లేదంటే అబద్ధాలు చెప్పదు, లేదంటే టైంకి వస్తుంది స్కూల్ కి. ఇట్లా నా పేరు గుర్తొస్తే ప్రతి 10 మంది చెప్పాల్సిన క్యారెక్టర్స్ ఒక 4,000 ఎంచుకొని ఇవ్వండి స్టూడెంట్స్ ని. వాళ్ళకి ఒక 4-5 క్యారెక్టర్స్ ఇవ్వండి. వీటిలో ఏది నీకు బాగా ఇంట్రెస్ట్, నీ పేరు చెప్పగానే ఏం గుర్తుంచుకోవాలి, ఏం గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నావు జనాలందరూ కానీ, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, ఈ క్యారెక్టర్స్ వాళ్ళని డెవలప్ అయ్యేలా చేయండి. సపోజ్ పంక్చువాలిటీ ఉంది, టైం ఫాలో అవుతాడు ఈ అబ్బాయి అని నా పేరు చెప్తే అందరికీ పంక్చువాలిటీ అనే వర్డ్ గుర్తు రావాలి అని ఒక అబ్బాయి అనుకుంటున్నాడు. ఆ అబ్బాయికి టైంకి ప్రతి పని సమకూరేలాగా, టైంకి లేచేలాగా, టైంకి తినేలాగా, టైం స్కూల్కి వచ్చేలాగా, టైంకి ఆడుకునేలాగా, అన్ని పనులు టైంకి చేసేలాగా ఆ అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత మంది. సో ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచే 4-5 సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇచ్చేయండి. వాళ్ళకి ఏమి ఇష్టమో ఆ క్యారెక్టర్స్ వాళ్ళు డెవలప్ చేసుకునేలాగా ప్రోత్సహించాల్సిన బాధ్యత మంది. అటువంటి పేరెంట్స్, ఇటు టీచర్స్, సభ్య సమాజాలు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏఎస్ఆర్ జిల్లాలో మారేడుమల్లి గ్రామం దగ్గర వైరాంగవరం అని ఒక ఊరు ఉంది. అందులో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలో పల్లాల లక్ష్మమ్మ అన్న పేరు వినుంటారు మీరు కొంతమంది అయినా కానీ. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి చదువుతో పాటు జావెలిన్ త్రో అంటే ఇష్టం. ఆ జావెలిన్ త్రో అంటే దాని మీద ఉన్న ఇష్టాన్ని కేవలం టీవీలో జావెలిన్ త్రో వేయడం, చూడటం, లేదంటే నీరజ్ చోప్రా ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో ఆపేయకుండా ఆ అమ్మాయి తనకున్న ఇంట్రెస్ట్ ని స్వతంత్రంగా చెప్పింది వాళ్ళ పేరెంట్స్ తో, లేదంటే వాళ్ళ టీచర్స్ తో. నాకు జావెలిన్ త్రో అంటే ఇష్టం, నేను ఇది నేర్చుకుంటాను అని చెప్పి. జావెలిన్ త్రో మిగతా గేమ్స్ లాగా, లేదంటే క్రికెట్ లాగా, లేదంటే కబడ్డీ లాగా అందరూ కామన్ గా ఆడే గేమ్ కాదు, చాలా రేర్ గా ఆడే గేమ్. సిటీస్ లోనే ఆ ఫెసిలిటీస్ ఏమి ఉండవు. అట్లాంటిది ఏఎస్ఆర్ జిల్లా అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో చాలా ట్రైబల్ ఏరియాలో మారేడుమిల్లి దగ్గర మండలంలో వైరామవరం అనే గ్రామం ఇంకా చాలా మారుమూల గ్రామం. అట్లాంటి గ్రామంలో ఆ అమ్మాయి జావెలిన్ త్రో నేర్చుకుంటానని చెప్పి ధైర్యంగా చెప్పి ముందుకొచ్చి
స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో థర్డ్ వచ్చింది. ఈ అమ్మాయికి ఉన్న ఇంట్రెస్ట్ ని ప్రభుత్వం కూడా గుర్తించి పైకి ప్రమోట్ చేయగా నేషనల్ లెవెల్ కాంపిటీషన్ లో అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ప్రైజ్ కూడా వచ్చింది. అట్లాంటి పల్లాల లక్ష్మమ్మ అని మనం అందరం ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా ఈరోజు మన పిల్లలకి ఏం ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కనుక మనం ప్రోత్సహిస్తే వాళ్ళు ఎంత ఎత్తుకెదగలరు అని మనం గుర్తించి ఆ దిశగా మనం ముందుకు నడపాల్సిన అవసరం ఉంది. అట్లానే టీచర్స్ కూడా చూసుకుంటే మీరు కర్నూలు జిల్లాలో పట్టికొండ మండలం వినుంటారు. అక్కడ జేఎం కాంట అని ఒక ట్రైబల్ హ్యామ్లెట్ ఉంది, ట్రైబల్ విలేజ్. అక్కడ ఒక మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ ఉంది. అందులో ఎం కళ్యాణి కుమారి అని ఒక టీచర్ ఆవిడ 2017లో ఆ ఎంపీపీ స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. చాలా మారుమూల గ్రామం, ఫెసిలిటీస్ ఏం లేవు. స్కూల్ కి వచ్చేసరికి స్కూల్ చాలా శిథిలావస్థలో ఉంది. అందరూ ఆ స్కూల్ ని ఇంకా మూతపడే పరిస్థితిలో ఉంది. మొత్తం చెట్లు వచ్చేసి, పిచ్చి మొక్కలు వచ్చేసి స్కూల్ అంతా పాడుపడిపోయి ఉంది. ఆ స్కూల్లో కేవలం 12 మంది మాత్రమే ఎన్రోల్ అయి ఉన్నారు. అందులో 2 మాత్రమే రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారు. మిగతా టీచర్స్ లాగా ఆవిడ కళ్యాణి కుమారి గారు కూడా వదిలేసి వెళ్ళిపోవచ్చు. నాకేంటి, నా జీతం నాకు వస్తుంది కదా, గవర్నమెంట్ ఉద్యోగమే కదా, స్కూల్ టీచర్స్ స్టూడెంట్స్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నేను చదువు చెప్పాల్సిన అవసరం లేదు అని వదిలేయచ్చు, హ్యాపీగా కూర్చోవచ్చు. కానీ ఆవిడ పని అలా చేయలేదు. ప్రతి గ్రామంలో ప్రతి ఊరికి వెళ్ళి పేరెంట్స్ కన్విన్స్ చేసింది, విద్య యొక్క ప్రాముఖ్యత చెప్పింది, చదువుకుంటే ఎంత ఎత్తుకెదుగుతారో పేరెంట్స్ అర్థమయ్యేలా చేసింది. అర్థమయ్యేలా చేసి స్టూడెంట్స్ ని స్కూల్ వైపు తరలించడమే కాకుండా చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఒకటి చేసింది. సపోజ్ స్టూడెంట్స్ స్కూల్ కి రావడం స్టార్ట్ చేసిందంటే స్టార్ ఆఫ్ ద వీక్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టింది. అంటే ఒక వారంలో ఎవరైనా స్టూడెంట్స్ మంచిగా టైం కి హోంవర్క్ చేసినా, మంచిగా టైం స్కూల్ కి వచ్చినా, టైం కి తిన్నా, చక్కగా ఆడుకున్నా, గొడవలు పెట్టుకోకపోయినా, డిసిప్లిన్ గా ఉన్నా వాళ్ళకి స్టార్ ఆఫ్ ద వీక్ అని ఒక అవార్డు ఇచ్చారు ఆవిడ కళ్యాణ్ కుమారి గారు. అట్లా స్టూడెంట్స్ ని ప్రోత్సహించారు. అలానే ఇంకా చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్, ఎవరైనా హోంవర్క్ బాగా కరెక్ట్ గా చేసిన వాళ్ళకి ఇంకో అవార్డు ఇవ్వడం, లేదంటే చిన్న ప్రైజ్ ఇవ్వడం, ఇట్లా ఆవిడ సొంత డబ్బులు ఖర్చు పెట్టి లేదంటే ఊళ్ళో ఉన్న పెద్దల సహకారంతో ఆ స్కూల్ కి చాలా సౌకర్యాలు ఏర్పాటు చేసి, బెంచ్లు ఏర్పాటు చేసి, బళ్ళు ఏర్పాటు చేసి, షాప్ ఫీసులు కానీ వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేశారు. ఈ రోజు ఆవిడ స్కూల్ సేమ్ అదే ఎంపీపీ స్కూల్లో ఈ రోజు 53 మంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. ఎన్రోల్ అవడమే కాకుండా అందరూ రెగ్యులర్ గా స్కూల్ కి వస్తున్నారు. అండ్ ఆవిడ స్కూల్ నుంచి గురుకులకి, నవోదయ చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కి ఆ స్టూడెంట్స్ ప్రమోట్ అయ్యారు, సెలెక్ట్ అయ్యారు. ఆవిడ యొక్క ప్రతిభని, ఆవిడ యొక్క కష్టాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కూడా మన జూలై 1వ తారీఖు 2025లో హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారి సంవత్సరంలో ఆవిడ షైనింగ్ టీచర్ అవార్డు ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందుకున్నారు ఆవిడ కళ్యాణి కుమారి గారు. ఆవిడ దగ్గర నారా లోకేష్ గారు మినిస్టర్ గారు ఆవిడ కింద ఆవిడని కుర్చీలో కూర్చోబెట్టి ఆయన ఆవిడ ఎదురుగా కూర్చొని విద్యని అభ్యున్నతి చేయడానికి కావాల్సిన సజెషన్స్ ఇవ్వాల్సిందిగా కోరారు. అంతే ఎత్తుకెదగలిగారు ఆవిడ. కేవలం ఒక మారుమూల గ్రామంలో ఒక పాడుపడిపోయిన స్కూల్ కి టీచర్ గా వెళ్ళి ఆవిడ అంత చేయగలిగినప్పుడు మనం కూడా పిల్లల కోసం ఎంతో కృషి చేయొచ్చు. మనలో ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి. కేవలం ఆ విల్ పవర్ ఉంటే ఆ పిల్లల్ని సరైన మార్గంలో తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. మనం చేయాలి, ఈ స్కూల్ నుంచి అవుతాయి, లేదంటే ఈ స్టూడెంట్స్ నుంచి అవుతాయి, వీళ్ళ ఫ్యూచర్ మన చేతిలో ఉంది అని చెప్పి మనం గుర్తించగలగాలి. అట్లానే పేరెంట్స్ కూడా వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కదా, స్కూల్లో అన్ని చెప్తున్నారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకుంటారులే, లేదా ఇంటికి వచ్చిన తర్వాత నాకు తలనొప్పి ఎందుకు, వాళ్ళు ఎలాగో నేర్చుకుంటున్నారు కదా, వదిలేస్తే వాళ్ళ పనాలు చేసుకుంటారు, కాస్త ఆడుకొని వస్తారు, లేదంటే ఇంట్లో పని చెప్తాం చేస్తారు, నేర్చుకుంటారు. ఆడపిల్లి ఉంది, రేపో మొక్క పెళ్ళేసుకుని బయటకు వెళ్ళేది, ఈ అమ్మాయి ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టడం, ఇంట్లో పని నేర్పిద్దామని వదిలేయడం కాకుండా కేవలం 4 క్వశ్చన్లు అడగడం అలవాటు చేసుకోండి. పేరెంట్స్ కూడా, టీచర్స్ స్టూడెంట్స్ ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి, ప్రతిరోజు కూడా మీ స్టూడెంట్స్ ఎవరైనా ఇంటికి వస్తే ఈ రోజు మీ స్కూల్లో ఇంట్రెస్టింగ్ గా ఏం జరిగింది అని ఒక క్వశ్చన్ అడగండి. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఏం జరిగిందని అడిగిన తర్వాత వాళ్ళు చెప్పే సమాధానాన్ని బట్టి వాళ్ళకి ఓపెన్ అప్ అవడానికి, మీతో కొంచెం క్లోజ్నెస్ ఏర్పడడానికి ఒక ఆస్కారం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఆ క్వశ్చన్ మనం అడగకపోతే వాళ్ళ స్కూల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, వాళ్ళు ఏం స్ట్రెస్ కి గురవుతున్నారో తెలియదు, లేదంటే వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం షేర్ చేసుకునే స్కోప్ మనమే ఇవ్వం, మనమే దూరం పెట్టేస్తున్నాం స్కూల్ స్టూడెంట్స్ ని లేదా పిల్లల్ని. ఈరోజు ఇంకా స్మార్ట్ ఫోన్ వచ్చింది కాబట్టి మన మధ్యలో ఇంకో లేయర్ అడ్డుపడింది మనకి, మన పిల్లలకి. ఆ స్మార్ట్ ఫోన్ తో గడిపేస్తారు, లేదంటే ఫేస్బుక్ చూసుకుంటారు, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటారు, రీల్స్ చేస్తారు, యూట్యూబ్ చేస్తారు, లేదంటే వేరే గేమ్స్ ఆడతారు. వీటి వల్ల మనము మన పిల్లలకి ఇంకా ఇంకా దూరం అవుతున్నాం. ఆ దూరాన్ని తగ్గించడం కోసం కేవలం ఈరోజు స్కూల్లో ఇంట్రెస్టింగ్ గా ఏం జరిగింది అనే క్వశ్చన్ తో స్టార్ట్ చేయండి. ఏం చెప్తారో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏదన్నా నేను స్కూల్లో ఈరోజు ఇబ్బంది పెట్టిందా, ఏమైనా బాధపడ్డావా, ఏదైనా సంఘటన వల్ల, ఏదైనా సబ్జెక్టులు మార్క్స్ తక్కువ వచ్చాయా, ఎవరైనా టీచర్ ఎవరైనా అన్నారా, లేదంటే మీ ఫ్రెండ్ ఎవరైనా తిట్టారా, లేదంటే మీ 2-3 ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడుకుంటే నేను ఏమైనా వదిలేశారా, ఇట్లాంటి సంఘటన ఏమైనా జరిగినాయా, నేను బాధపడే సంఘటనలు. ఇట్లాంటి ఈ క్వశ్చన్ అడగడం వల్ల వాళ్ళ ఇబ్బందులు ఏంటో మీరు తెలుసుకోగలుగుతారు. ఇంకోటి, మీకు బోరింగ్ సబ్జెక్ట్ ఏముంది, ఈ రోజు మీ క్లాస్ లో చెప్పిన మాట బోరింగ్ టాపిక్ ఏముంది అని క్వశ్చన్ అడగండి. ఆ క్వశ్చన్ అడగడం వల్ల వాళ్ళు అసలు క్లాసెస్
చేసిన వాళ్ళం అవుతాం. టీచర్స్ కి వాళ్ళకి చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. ప్రతి ఒక్కరిని పర్సనల్ గా మానిటర్ చేయడం ఒకసారి కుదురుతుంది, ఒకసారి కుదరకపోవచ్చు. కానీ మనకి మన పిల్లలు ఒక్కటే, వాళ్ళ భవిష్యత్తు మీదే మనం ఆధారపడుతున్నాము. మనం ఏ పని చేసినా వాళ్ళ భవిష్యత్తు కోసమే చేస్తున్నాం కాబట్టి వాళ్ళ అసలు చదువుకుంటుంది బుర్రకు ఎక్కుతుందా లేదా, లేదంటే వాళ్ళ బోరింగ్ టాపిక్ ఏమైంది అని అడగడం వల్ల వాళ్ళ ఏ సబ్జెక్ట్ లో ఇబ్బంది పడుతున్నారో మనకు తెలుస్తుంది. అది నెక్స్ట్ టైం పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చినప్పుడు పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది మూడో క్వశ్చన్. ఇంకోటి, నీకు స్కూల్లో ఏదైనా విచిత్రమైన సంఘటన జరిగిందా, లేదంటే స్కూల్లో నీకు ఫేవరెట్ టీచర్ ఎవరు, ఫేవరెట్ సబ్జెక్ట్ ఎవరు, లేదంటే నువ్వు లంచ్ టైంలో బ్రేక్ టైంలో ఎవరితో ఎక్కువసేపు గడిపావు, ఈ క్వశ్చన్ అడగడం వల్ల వాళ్ళ సాంగత్యం ఏంటో మనకు తెలుస్తుంది. ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు. ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు మన పిల్లల్ని కరెక్ట్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా పిలిచి ఒకసారి మాట్లాడితే వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా కరెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఎందుకంటే స్టూడెంట్స్ లేదంటే పిల్లలు మనతో ఉండేది చాలా తక్కువ సేపు, ఎక్కువసేపు స్కూల్లో ఉంటారు లేదంటే ఫ్రెండ్స్ తో ఉంటారు. సో మన ఇంపాక్ట్ కంటే ఫ్రెండ్స్ ఇంపాక్ట్ పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో గడుపుతున్నారు, ఎవరితో ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నారు, ఎవరితో ఆడుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం మనకి. సో ఆ క్వశ్చన్ అడగడం వల్ల వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారో మనకు తెలుస్తుంది. అట్లానే ఎవరైనా కొంచెం చెడు అబ్బాయి కానీ చెడు అమ్మాయి కానీ ఉంటే, లేదంటే చెడు అలవాట్లకు అలవాటు పడిన అబ్బాయి ఉంటే వాళ్ళతో తిరుగుతున్నాం మనం పేరెంట్స్ దృష్టికి వెళ్తే తిడతారు అనే ఒక భయం ఉండడం వల్ల ఇట్లా రోజు అడుగుతున్నాం నన్ను ఎవరితో తిరుగుతున్నాం అని, ఎవరితో లంచ్ చేస్తున్నాం అని, ఎవరితో బ్రేక్ టైంలో స్పెండ్ చేస్తున్నాం అని, ఇట్లా రోజు నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఈ పేరు చెప్పేస్తే నన్ను తిడతారు అని చెప్పి నేను ఆ అబ్బాయికి మీకు కొంచెం దూరంగా పెట్టాలి అని చెప్పి చెడు సాంగత్యాన్ని దూరం పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్లా 4 క్వశ్చన్లు అడగడం వల్ల, 1 మీ స్కూల్లో ఇంట్రెస్టింగ్ గా ఏమైనా జరిగిందా, 2 మీకు బోరింగ్ సబ్జెక్ట్ ఏమైనా ఉందా, 3 మీ స్కూల్లో ఎక్కువసేపు ఎవరితో గడిపారు, 4 మీరు మీకు ఇబ్బందికరమైన సంఘటన ఏదైనా జరిగిందా స్కూల్లో, లేదంటే ఏ సబ్జెక్ట్ బోరింగ్ టాపిక్ ఏముంది. ఈ 4 క్వశ్చన్లు మనం ప్రతిరోజు మన పిల్లల్ని అడగడం ద్వారా వాళ్ళని మనం ఇంకా క్లోజ్ అయిన వాళ్ళం అవుతాము, మనతో ఎక్కువ ఫీలింగ్స్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం ఆ క్లోజ్నెస్ అయ్యే అవకాశం కనుక మనం ఇవ్వకపోతే మనకు కాకుండా ఇంకెవరితో దగ్గర అవుతారు, రేపో మాకో ఇంకెవరో దగ్గర అయ్యారని చెప్పి మనల్ని కూడా వదిలేసి బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం మనం కల్పించుకోవడం. సో ఈ స్టెప్స్ మనం పేరెంట్స్ గా టీచర్స్ గా మనం అందరం తీసుకుంటే ఒక సభ్య సమాజంలో పిల్లల్ని తీర్చిదిద్దడంలో ముఖ్యమైన పాత్ర వహించిన వాళ్ళం అవుతాం. చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడ 2 క్యాంప్స్ నిర్వహిస్తారు ఆల్రెడీ. డిపార్ట్మెంట్ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ టు కండక్ట్ క్యాంప్స్ ఫర్ 9th and 10th class. డిఎస్పీ గారికి, హెచ్ఎం గారికి, ఇచ్చిన పెద్దలకి, పేరెంట్స్ కి, స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. సార్ అన్ని విషయాలు కవర్ చేశారు. ఇందులో ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులకి కూడా ఉండే కళ వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలి, వాళ్ళ మంచి ఫ్యూచర్ ఎంజాయ్ చేయాలని ప్రతి తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే గతాలతో పోలిస్తే ప్రతి తల్లిదండ్రులు కూడా చదువు పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తూ వాళ్ళకు లేని చదువుని పిల్లలకు అందించాలని చాలా మంది కూడా తాపత్రయపడుతూ వాళ్ళకి ఇబ్బంది అయినా సరే పిల్లల స్కూల్కి పంపుతూ ఉన్నారు. అయితే తల్లిదండ్రుల నుంచి పిల్లలతో ప్రతిసారి కూడా మేము మీటింగ్లు అయ్యి కండక్ట్ చేసి వాళ్ళకి ఏది మంచి చెడు అంటూ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కానీ తల్లిదండ్రులు కలిసే అవకాశం ఇప్పుడు మాత్రం వస్తుంది కాబట్టి ఈ సమయంలో నుంచి 2 విషయాలను తెలియజేస్తున్నాం. ఏమంటే మన పిల్లల్ని మనం ఏ విధంగా మంచి భవిష్యత్తు నిమిత్తం కలగంటున్నామో ప్రతి వ్యక్తి కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే వాళ్ళకి మంచి అలవాట్లు, మంచి బిహేవియర్ కలిగి ఉండాలి. అవి మాత్రం ఎక్కడ ఏర్పడతాయంటే అయితే మన ఇంటి వాతావరణం వల్ల, 2 మనం చదువుకున్న స్కూల్ మరియు కళాశాల వాతావరణం వల్ల. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. మన అట్మాస్ఫియర్, మన నివసించే అట్మాస్ఫియర్ ఎలా ఉందో దాన్ని బట్టే మన బిహేవియర్ అనేది ఉంటుంది. తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఇట్టుకుంటూ ఉన్నాయో లేకుంటే వెతుకుంటేనో లేకపోతే వేరే చిత్ర అలవాట్ల ద్వారా అవి వాళ్ళకి చూపిస్తూనే ఉంటే పిల్లలకు అదే అలవాటు అవుతాయి. సో మనం పిల్లల్ని మంచిగా చూసుకోవాలంటే ముందు మనం మంచిగా ఉండాలి. మన ఇంట్లో వాళ్ళ ముందు ఎప్పుడు కూడా బూతులు మాట్లాడటం కానీ, తప్పుడు మాటలు మాట్లాడటం కానీ అటువంటి ఎప్పుడూ చేయకూడదు. పిల్లల్ని ఎప్పుడు కూడా చెడు చేస్తే దాన్ని వెనకేసుకు రాకూడదు. పిల్లలకి మంచి చెప్పడానికి గారాబం పెట్టుకోవాలి తప్ప వాళ్ళకి ఏ విధమైన గారాబాలు పెట్టుకుని వాళ్ళని చెడు వైపు ఇది చేయకూడదు.
గతంలో మేము స్కూల్లో చదువుకునే కాలంలో మేము ఏదైనా తప్పు చేస్తే టీచర్స్ మమ్మల్ని దండించేవారు. దండించిన ఇల్లు మా ఇంటికి వెళ్ళి చెప్తే మా ఊళ్ళో 4 తన్ని మళ్ళీ స్కూల్కి పంపారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. ఏదో చాలా దౌర్భాగ్యం. ఆ టీచర్స్ మీద మొత్తం వీళ్ళందరూ కలిపి మూకుమ్మడి దాడి చేస్తున్నారు. ఎవరికి కూడా వాళ్ళు మంచిగా నడుచుకుంటేనో ఇది చేస్తేనో వాళ్ళని దండించి మంచి పొజిషన్ లో పెట్టాల్సిన పని ఎవరికీ ఉంటుంది. తండ్రిగా నువ్వు చేయలేకపోయావు, తల్లిగా నువ్వు చేయలేకపోయినావు, స్కూల్లో ఆ టీచర్ కూడా చేయలేకపోయినాడు, ఇది అయిపోయింది, వాళ్ళని కూడా మీరు దండయాత్ర చేస్తారు. ఇంకా పోలీస్ స్టేషన్ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ దండిస్తే అక్కడ మానవ హక్కులు చట్టాలు అన్నీ వచ్చేస్తాయి. ఈ రకాల ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు కూడా మనుషులు మనం ఎంటర్టైన్ చేసినప్పుడు, పిల్లలు మనం ప్రోత్సహించినప్పుడు, తప్పులు ప్రోత్సహించినప్పుడు ఎవరు మంచి ఎత్తుకుపోవడం. మనం మన పిల్లలకి మంచి అలవాట్లు నేర్పితే, మన ఇంటి దగ్గర ఇది మంచి ఇది చెడు అని మనం చెప్పగలిగితే వాళ్ళు తప్పులు చేసుకుని మళ్ళా పోలీస్ స్టేషన్ ఉందన్నా లేకపోతే ఎక్కడో నిల్చోబెట్టే పని చేయరు. అది చేసే పరిస్థితి వస్తుంది అంటే మనం మంచి అలవాట్లు నేర్పలేకపోతున్నామని అర్థం. మనం గతంలో పోల్చుకుంటే ఎన్నో చెడులు సమాజంలో ఈరోజు ఉన్నాయి. ఇంతకుముందు పిల్లలెవరు కూడా మీరెవరు కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా ఫోన్లు ఇవన్నీ కూడా అందుబాటులో లేవు. ఇప్పుడు పిల్లలకి ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. వారి ఇంటికి వచ్చినట్టే ఫోన్ పట్టుకుంటారు. దాన్ని ఎవరు మనం ఖండించాం. ఆ ఫోన్లో అన్ని పరికరాలు ఫోన్లోనే ఉంటాయి. అన్ని రకాల విధులు చూసి సమాజంలో ఉండవలసిన అన్ని చెడులు కూడా ఆ ఫోన్లో ఉంటాయి. ఆ ఫోన్లో అది చూసి అన్ని చెడు అలవాట్లకి కూడా పిల్లలు బానిసలు అవుతున్నారు. అందరికీ కూడా ఇప్పుడు సార్ చెప్పారు, ఇంటికి వచ్చినట్టునే పిల్లలతో మాట్లాడండి, 4 రకాల ప్రశ్నలు అడగండి అని. అది మీరందరూ కూడా దాన్ని సార్ చెప్పి ఇక్కడికి వదిలేయకుండా దాన్ని మీరు కనుక ఒక్కసారి పాటించి చూడండి. మీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ ఫోన్ పక్కన పడేసి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్లో ఎవరితో కలుస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వీళ్ళకి ఏమన్నా మనం చెప్పాల్సింది ఏమన్నా ఉందా లేదా అనే విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. సమాజంలో ఏం చదువు లేదు, మంచిగా ఉంది అంటానికి ఎప్పుడు అనుకోకండి. ఇదే ఇప్పుడు ఏదైతే డ్రగ్స్ కోసం మనం ప్రతిజ్ఞ చేశామో ఇది ఎవరికి మనకి సంబంధం లేనిది, ఇది కొత్త సబ్జెక్ట్ కాదండి. ఇదే ఊరిలో రీసెంట్ గా 2 నెలల క్రితం కూడా గంజా కేసు కట్టి అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. సో అది ఎక్కడే లేదు, మన పరిధిలోనూ మన చేతుల్లోనూ ఇక్కడిక్కడే మన సమాజంలోనే తిరుగుతుంది. కాబట్టి పిల్లల పట్ల కొంచెం జాగ్రత్త వహించుకుంటూ తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధి కోసం వారికి మంచి అలవాట్లు నేర్పడంలోనూ స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళు ఏమన్నా చెడుదారులకు వెళ్ళినారు తెలుసుకుని సక్రమంగా మంచిదారులు జీవించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.